హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు గణపతి, సాఫ్ట్ స్టూడెంట్. డిప్లొమా ఇన్ విఎఫ్ఎక్స్లో జాయిన్ అయ్యాను. నా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్. కానీ నాకు 4 మంత్స్లోనే నాకు జాబ్ రావడం అనేది జరిగింది. నేను చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫీల్డ్లో ఒక ఏజ్ గ్యాప్ ఉండాలి, లేకపోతే ఒక ఏజ్ గ్యాప్ తర్వాత మేము ఈ ఫీల్డ్ అసలు పనికిరాము, అసలు దేనికి అంటే ఫర్దర్గా హై అండ్ దీంట్లో వెళ్ళలేము, ఒక మంచి ప్లేస్మెంట్లో మాకు దొరకదు, ఇంటర్ తర్వాత మాకు అట్లాంటివన్నీ ఏం దొరకవు, అట్లా మేము అసలు ఆఫీస్ వర్కే పనికిరాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ చెప్పాలంటే నా ఏజ్ ఇప్పుడు 35 ఇయర్స్, స్టిల్ 2023లో. సో నాకు చాలా బాగా ఇక్కడ సాఫ్ట్లో ఫ్యాకల్టీస్ తరఫు నుండి నాకు చాలా మంచి సబ్జెక్ట్ అనేది దొరికింది. దానివల్ల నాకు ఫర్దర్గా ఏంటంటే మంచి ఆఫీస్లో మంచి జాబ్ అనేది దొరికింది. రియల్గా చెప్పాలి అనుకుంటే నేను అసలు ఈవెన్ ఇంత ఆలోచించలేదు కూడా నేను ఈ వయసులో వచ్చిన తర్వాత ఫీల్డ్ మొత్తానికి మార్చేసాను. నాకు బేసిక్గా నాకు ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉండేవాడిని, కానీ అక్కడ నుండి మొత్తం ఆపేసి నేను డైరెక్ట్గా మొత్తం సడన్ స్టాప్ చేసేసి నేను డైరెక్ట్గా దీంట్లో జంప్ అయ్యాను. అనుకొని నేను కూడా ఈవెన్ స్టార్టింగ్లో నేనే ఇది కూడా అనుకునేవాడికి, వస్తుందా రాదా, ఏంటవుతుంది ఏమవుదు అనేది నేను చాలా భయపడేవాడిని. కానీ కంటిన్యూ అయ్యి కంపల్సరీ కోర్సెస్ కంపల్సరీ నేర్చుకుంటూ వితౌట్ గ్యాపింగ్, వితౌట్ లీవ్స్, ఎట్లాంటి లీవ్స్ కొట్టకుండా కంపల్సరీ కంటిన్యూ చేసుకుంటూ చదువుతూ ఫ్యాకల్టీస్తో మంచిగా అంటే ఒక మంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ వాళ్ళతో అంటే క్లోజ్ ఉండి వాళ్ళతో సబ్జెక్ట్ నేర్చుకొని చాలా బాగా నేర్పించి నన్ను ఈ స్థాయికి ఇప్పుడు నిలబెట్టారు. నేను ఈవెన్ ఇప్పుడు ఈ ఒక 6 నెలల గ్యాప్ ముందు ఆలోచించాను అనుకుంటే నేను అసలు ఈ పొజిషన్లో ఇప్పుడు ఉంటాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది నేను ఉన్నానా నిజంగా అనేది. ఇవాళ నేను నన్ను నేను అద్దంలో చూసుకుంటే ఎట్లా అనిపిస్తున్నది అంటే నేను ఉన్నాను, నేను రియల్లీగా ఉన్నాను, నేను ముందు చేయగలను, నేను చాలా బాగా చేయగలను. ఈవెన్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎట్లా వచ్చిందంటే కంటిన్యూ జనరల్ షిఫ్ట్ కాదు, వాళ్ళు నేర్పించి అక్కడ వర్క్ కూడా నేర్పించి షిఫ్ట్ వైజ్ ఇస్తారు. షిఫ్ట్ వైజ్తో పాటు నేను ఇక్కడ కంటిన్యూ చేయడానికి ఆల్రెడీ నేను ఇక్కడ డైరెక్టర్ మేడంతో మాట్లాడాను. ఆమె ఏమన్నారంటే డెఫినెట్గా ఒక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ ఆగి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు నన్ను షిఫ్ట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో నాది ఏదైతే సబ్జెక్ట్ ఉందో మొత్తం అసలు మధ్యలో ఆగిపోయిందని నేను అనుకునేవాడిని, కానీ అసలు ఆగకుండా డెఫినెట్గా ముందుకు తీసుకొని వెళ్ళి నా మొత్తం కోర్స్ కూడా కంప్లీట్ చేస్తారు. సో డెఫినెట్గా నేను ముందుకు వెళ్తాననేది అసలు దీంట్లో డౌటే లేదు. సో ఎవరు ఏమైనా అనుకున్నాకి ఈ టైంలో వచ్చేసి 30 ఇయర్స్ 35 ఇయర్స్లో నేను వచ్చేసి నేను అసలు ఏమైనా చేయగలనా చేయలేనా అనేది ఎవరైనా డౌట్ వచ్చిందంటే ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకున్న డౌట్స్ మొత్తం క్లియరిఫై అవుతుంది అండ్ యూ విల్ గెట్ maximum good position and good career in your future. Thank you Soft Academy. Thank you for being with me.